హాయ్ అండి. నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో నేను ఎగ్‌తో ఒక మంచి టేస్టీ సింపుల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో నేను ఎగ్‌తో ఫ్రై చేయబోతున్నాను. అంటే మనం ఎప్పుడు జస్ట్ బోయిల్డ్ ఎగ్‌తోని కర్రీ చేసుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటాం. బట్ ఇది మాత్రం మనం పెనం మీద చేసుకుంటామనమాట. సో, ఎగ్ తవా ఫ్రై అనమాట ఈ రెసిపీ వచ్చేసి. దీనికోసం మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మనం లో టు మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. సో, ఇక్కడ మనం ఎలాగైతే బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వాడతామో అదే విధంగా ఆనియన్స్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. సో, మరి హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించేస్తే గనక అది మాడిపోయి టేస్ట్ అంతా బాగుండదు. చేదుతనం వచ్చేస్తది. కాబట్టి మనం స్లోగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. సో, బ్రౌన్ ఆనియన్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలానే మనం ఈ ఆనియన్స్‌ని వేయించుకొని పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం ఆనియన్స్‌ని కలుపుతూ ఉండాలి. లేకపోతే అవి మొత్తం మాడిపోయి స్మెల్ బాగుండదు. ప్లస్ టేస్ట్ కూడా బాగుండదు. సో, మనం మీడియం ఫ్లేమ్‌లో మెల్లగా స్లోగా లైట్‌గా వేయించుకోవాలన్నమాట. సో, ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్‌ని ఇలా బ్రౌనిష్‌గా మనం వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు. టేస్ట్ అంతా పోతుందనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం అప్పటికప్పుడు మంచిగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్‌ని మాత్రమే వేసుకుంటున్నాను. సో, దీంట్లో అల్లం అయితే యాడ్ చేయొద్దు. ఓన్లీ వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ ఇంకో పెద్ద సైజు ఉన్న ఒక టమాటాని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను. సో, టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మరియు కారం ఇంకా ఉప్పు. సో, వీటిని మనం తగ్గట్టుగా వేసుకోవాలి. కారం అయితే మీ టేస్ట్‌ని బట్టి మీరు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. ఇందులోనే కొద్దిగా చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి.
సో ఇక్కడ నేను ఎగ్స్ని వేసే ఒక క్లిప్ మిస్ అయింది. సో మీరు ఇట్లా ఆనియన్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే ఎగ్స్ పట్టే విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను 6 ఎగ్స్ని బాయిల్ చేసి హాఫ్ కింద కట్ చేసుకున్నాను. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఇక్కడితో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో వేడి వేడిగా టేస్టీగా. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తింటే అంతే, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మీరు ఎగ్స్తో కర్రీ కాకుండా ఈ రెసిపీని చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.